వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి దమ్ బిర్యానీకి అయితే తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి లెగ్స్ 4 లెగ్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. మన ఇష్టం, కొంచెం పెద్ద సైజుగా ముక్కలు పీసులు అయితే కొట్టించుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగ పెద్ద సైజు ముక్కలు. దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. టేస్ట్కు సరిపడా సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారము. మన పిల్లలు ఎలా తింటారో కారాన్ని బట్టి తీసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఒక టేబుల్ స్పూన్ జింజర్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్. అది వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది. ఇది వచ్చేసి కసూరి మేతి ఫ్రెండ్స్, పుదీనా, వచ్చేసి గ్రీన్ చిల్లీ, ఒక కప్పు పెరుగు ఫ్రెండ్స్, ఒక లెమన్, ఒక హాఫ్ దబ్బా లెమన్. ఇది ఎందుకంటే ముక్కను గట్టిగా ఉంచడానికి చూస్తుంది ఫ్రెండ్స్, అందుకనేసి ఇవన్నీ వేసేసుకొని మొత్తం గరం మసాలా ఫ్రెండ్స్, చికెన్ గరం మసాలా ఒకటి ఇలా వేసేసుకొని అన్నీ కలిపి మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా ఫ్రెండ్స్ అంతా కలుపుకొని బాగా మసాలా అంతా ముక్కకు పట్టేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగ కలిపేసుకొని మొత్తం మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకొని ఒక 10 మినిట్స్ మొత్తం మసాలా అంతా ముక్కకు పట్టేలా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. అలాగా ఒక బౌల్ పెట్టేసి ఒక 10 మినిట్స్ అలాగా మసాలా అంతా దానికి ముక్కకు పట్టేసేలా ఉంచాలి. ఇలాగ 2 గ్లాసులు బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, రైస్ అయితే బాస్మతి రైస్ మన ఇష్టం ఫ్రెండ్స్, మనకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి. 2 గ్లాసులకి 2 గ్లాసులు బాస్మతి రైస్. శుభ్రంగా 2 సార్లు అయితే కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఇలాగా నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ నీళ్ళు పట్టి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఫ్రెండ్స్, దీన్నైతే ఈ దలసరి అంటే మందంగా ఉన్న ఒక కడాయిని తీసుకొని దాంట్లోకి ఇలాగైతే అన్ని ముక్కలన్నిటిని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగన్నిటిని వేసి పెట్టుకొని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు కొంచెం చికెన్ అనేది మనకి మెత్తగా ఉడికిద్ది ముక్క అనేది. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ తర్వాత వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్.
ఇలాగా బాస్మతి రైస్ కోసం అయితే వేడి నీళ్ళు అయితే తయారు చేసుకోవాలి. బాయిల్ అయ్యేదాకా చూసుకొని దాంట్లో కొంచెం మసాలా దినుసులు అనేవి వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని బాగా తెరలేక బాస్మతి రైస్ని అయితే దీంట్లో వేసుకొని ఇలాగ చికెన్ అయితే హాఫ్ బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక పక్క రైస్ ఇలాగా 70-90% కుక్ అయ్యేలా చూడండి ఫ్రెండ్స్. ఇలాగ బాస్మతి రైస్ కొంచెం ఈ చికెన్ ఇలాగా ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇలాగా కుక్ అయింది చూడండి. ఇలాగ వాటర్ కంటెంట్స్ అనేది వచ్చింది. దాంట్లో మనం ఉడికించుకున్న బాస్మతి రైస్ అయితే 70-80% ఇలాగా కుక్ చేసుకొని చూసుకోవాలి ఫ్రెండ్స్. అలాగున్న రైస్ని నేను వీడియోలో చూపించిన విధంగా ఒక లేయర్ అయితే ఇలాగా ఇలాగైతే వేసుకోవాలి ఫ్రెండ్స్. వీడియోలో చూపించిన విధంగా 4 లెగ్స్ అయితే ఇలాగ ఇందాకైతే 4 లెగ్స్ తీసాను కదా ఫ్రెండ్స్. ఆ లెగ్స్ ఇక ఇలాగా పెట్టుకొని మధ్యలో ఇలాగా మళ్ళీ ఒక లేయర్ అయితే రైస్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, నెయ్యినైతే టేస్ట్కి సరిపడా నెయ్యి వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. కలర్ కోసం కొంచెం కలర్ రంగు అయితే ఇది ఆప్షనల్ ఫ్రెండ్స్. వేసుకునే మాట అయితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు ఫ్రెండ్స్. వేసుకుంటే పిల్లలకి ఏంటంటే హోటల్ స్టైల్లో ఉన్నదని ఒక ఫీలింగ్ ఫ్రెండ్స్. ఇదైతే గ్రీన్ కలర్ ఫ్రెండ్స్. ఇలా వేసుకోవడం వల్ల హోటల్ స్టైల్ బిర్యానీ లాగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. ఒక 10 minutes కుక్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఎలా అయితే మన హోటల్ స్టైల్లో ఎలా వచ్చిందో అలాగా పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్.